జన్మభూమికి మేలు చేయాలనే తపన గల ప్రవాసాంధ్రుడు బలుసు సుబ్బారావు ఆశయం అందరికీ స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాసరావు కొనియాడారు. కపిలేశ్వరపురం మండలం అంగర పడమర కండ్రిక గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో సుబ్బారావు తన భార్య స్వర్గీయ వసుంధర జ్ఞాపకార్థం 75 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన బ్లాక్ను స్థానిక ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ బులుసు రుద్రయ్య మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో సుబ్బారావు తన స్వగ్రామంలో విద్య, వైద్యం, పేదలకు వైద్య సేవలు, దేవాలయాలు అభివృద్ధికి ఆర్థిక సహకారం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ ఆసుపత్రిని స్థానిక ప్రజలు సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ బలుసు సుబ్బారావు, అతని తనయుడు డాక్టర్ ప్రతాప్ సొంతూరు కోసం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. అనంతరం స్వర్గీయ వసుంధర విగ్రహావిష్కరణ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి, రెడ్డి ప్రసాద్, ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి, దుర్గారావు, జడ్పీటీసీ అబ్బు తదితరులు పాల్గొన్నారు. మనం మంత్రిగా నిలిపించుకుంటే మీ అందరూ చూస్తున్నారు, మీరందరూ కూడా 36 సార్లు వాయిదా వేస్తారు. కానీ అడగకుండానే ఒక వరాలు ఇచ్చే దేవుడిగా 1 గంట ముందు నువ్వు ఉంటే వచ్చేస్తాను, వచ్చేయండి సార్ అన్న, వచ్చేసారు. నిజంగా డాక్టర్లకి, ఉన్న నర్సులకి, స్టాఫ్కి అందరికీ కూడా ఆయన సొంత ఖర్చుతో ఇచ్చినటువంటి మామూలుగా స్టాల్ చేసి వాళ్ళకి ఒక బుకేలు ఇస్తే నిజంగా వాళ్ళకి ఆనందం, నాకు ఆనందం. మరి ఆ రకంగా వేళ వైద్య వృత్తి అది మండపేట టౌన్కి ఇక్కడ ఏం చేశారో మల్లికార్జున గారు మొత్తం అంతా చెప్పారు. కపిలేశ్వరం సిహెచ్సికి 5 కోట్లు శాంక్షన్ ఇచ్చారు. సరే, అంత బిల్డింగ్ ఇక్కడ అవసరం లేదేమో, మళ్ళీ వస్తాయి, జోగేశ్వరరావు కట్టేద్దాం. డాక్టర్లు సరిపడగా లేరు, వాళ్ళు వస్తారు తర్వాత ఎప్పటికప్పుడు. అంటే ఆయన చెప్పిన మాటలు అవి. అంటే ఆ రకంగా మనకి చాలా చక్కగా మరి ఆ వేళ మనకి 5 కోట్ల రూపాయలతో ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ల లోపు 3 కిలోమీటర్లో ఆ హాస్పిటల్ నిర్మాణం అయిందంటే నేను అడిగింది కాదు, ఆయన ఇచ్చింది, అడగకుండా ఇచ్చింది. అలాగే మనకు అక్షాపురం కానీ, వాకతిప్ప కానీ, ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా మనకి మరి వేళ ఏమో మనకు ఆ బిల్డింగ్లు ఇచ్చారంటే శాంక్షన్ వారు ఇచ్చినాయి. మరి ఈవేళ మండపేటలో సిహెచ్సి హాస్పిటల్ మరి దానికి ఆయన టైంలో మరి దాన్ని చేయించిన దాన్ని పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఆ వేరే స్థలాన్ని ఇలాగా ఈ హాస్పిటల్ని అక్కడ పెట్టి 100 పెట్టడం జరిగింది.